నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల ముందుగా హెడ్లైన్స్. విజయసాయిరెడ్డిపై కేసులు నమోదు చేస్తాం. తప్పులు బయటపడుతున్నాయని ఇష్టానుసారం మాట్లాడుతున్నారన్న మంత్రి అనిత. నాదెండ్ల మనోహర్ పరుచూరి బ్రదర్స్లా మాట్లాడటం సరికాదు. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత. పోలీసుల అదుపులో కేటీఆర్, హరీష్ రావు. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం. ఏపీకి వర్ష సూచన. ఇక డీటెయిల్స్ చూస్తే, కాకినాడ సెజ్ పోర్ట్ యాజమాన్యాన్ని బెదిరించి వాటాలు లాక్కున్న విజయసాయిరెడ్డిని వదిలే ప్రసక్తే లేదని హోంమంత్రి అనిత తేల్చి చెప్పారు. దోపిడీ బయటకొస్తుందనే భయంతో సీఎం చంద్రబాబుపై నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. విజయవాడ జిల్లా జైలును సందర్శించిన హోంమంత్రి అక్కడ పరిస్థితులు, సదుపాయాలపై ఆరా తీశారు. జైల్లో ఖైదీలందరి పట్ల ఒకేలా వ్యవహరించాలని, నిబంధనలు తప్పితే చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. నేను ఒకటే చెప్తా డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ ఎవరికైనా, అంత మన వాళ్ళ ఉద్యోగాలకి ఇబ్బంది కలిగేటంత పరిస్థితులు ఏ ఉద్యోగం కూడా తెచ్చుకోకూడదు. నేను అదే విషయాన్ని చాలా క్లియర్గా చెప్పాను. అంటే ఏమీ చేయలేక అతగాడి తాలూకా తప్పులు బయటపడుతున్నాయి. ఏదైతే అతగాడు ఆ పోర్టుని 6,000 కోట్ల రూపాయలున్న పోర్టుని 594 కోట్ల రూపాయలకి ఎలాగైతే పీకల మీద కత్తిపెట్టి రాయించుకున్నాడో ఆ విషయాలన్నీ ప్రజలకు తెలియచేయడం అయింది. అదేవిధంగా ఇందులో వైవి సుబ్బారెడ్డి అల్లుడు కూడా అందులో ఇన్వాల్వ్ అవటం, విజయసాయిరెడ్డి అందులో ఇన్వాల్వ్ అవటం. అంటే వీళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని మొత్తం భ్రష్టు పట్టించేసి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి, రాష్ట్రంలో ఉన్న సంపదనంతటినీ దోపిడీ చేసి, ఆఖరికి రాష్ట్ర ప్రజల తాలూకా ఆస్తులు కానీ, ప్రభుత్వ సంస్థల తాలూకా ఆస్తులు కానీ, ప్రైవేటు సంస్థల తాలూకా ఆస్తులు కానీ అన్నీ కొల్లగొట్టి పీకల మీద కత్తిలు పెట్టి వాళ్ళ పేర్ల మీద రాయించుకొని, ఈరోజు అవన్నీ కూడా బయటకు వస్తున్నాయన్న భయంతో చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడితేనో, లోకేష్ గారి మీద మాట్లాడితేనో టాపిక్ డైవర్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో నోటికి వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి. నేనేమంటానంటే, ఒకళ్ళ గురించి మాట్లాడేటప్పుడు 2 రకాలుగా ఆలోచించుకోవాలి. అవతల వ్యక్తి స్థాయి, అవతల వ్యక్తి వయసు, అట్ ద సేమ్ టైం మన స్థాయి, మన వయసు, 2 కూడా ఆలోచన చేసుకోవాలి ఒక రాజకీయ నాయకుడు మాట్లాడేటప్పుడు. అటువంటిది అతని స్థాయి, అతని వయసుని మర్చిపోయి ఏదో నోటికి వచ్చినట్టు చిల్లరగా తిరిగే వాళ్ళు మాట్లాడినట్టు కూడా సొసైటీలోకి ఒక రెప్యుటేషన్ పోస్ట్లో ఉండి మీడియా ముందు మాట్లాడేటప్పుడు కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడటం అనేది అతని తాలూకా దాన్ని ఏమంటారంటే నైతికతకి మనం ఒక వదిలేయాలి. అదొక నిదర్శనంగా మనం భావించుకోవాలి. అట్ ద సేమ్ టైం నేనేమంటానంటే, ఈరోజు నువ్వు ఎన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారిని తిట్టు, చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లు, పవన్ కళ్యాణ్ గారికి మాకు ఏదో మధ్యలోని చిచ్చు పెట్టాలని ప్రయత్నం ఎన్ని చేయి, కానీ నిన్ను మాత్రం వదిలిపెట్టేది లేదు. ఆ విషయం మాత్రం మర్చిపోమాక. ఎంతమంది మీదకి నువ్వు వెళ్ళి ఎన్ని బురద జల్లాలని ప్రయత్నం చేసినా, రేపు నా గురించి నువ్వు ఎన్ని మాట్లాడినా కూడా నేను కూడా భయపడేది ఏం లేదు. ఎందుకంటే ఈరోజు ప్రజల సొమ్ము తిన్నావు, ప్రజల సొమ్ము తిన్నారు మీరందరూ కలిపి. ఈరోజు చాలా ఆస్తులు కొల్లగొట్టారు. ఈ విషయం తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. సీఎం రేవంత్ అదానీ ఫోటో ముద్రించిన టీషర్ట్లతో అసెంబ్లీలోకి అనుమతించకపోవడంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ గేటు వద్ద నిరసనకు దిగారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర సర్కారు తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్, మరో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు. రేవంత్ అదానీ బొమ్మ ఉన్న టీషర్ట్లతోనే అసెంబ్లీలోకి వెళ్తామని తేల్చి చెప్పారు. దాంతో కేటీఆర్, హరీష్ రావు ఇతర బీఆర్ఎస్ నేతలను పోలీసుల అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा,
नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा हाय हाय कांग्रेस तल्ली वद्दुरा कांग्रेस तल्ली वद्दुरा कांग्रेस तल्ली वद्दुरा कांग्रेस तल्ली वद्दुरा जय तेलंगाना जय तेलंगाना तेलंगाना विद्यार्थी अमर वीरुలకు तेलंगाना विद्यार्थी अमर वीरुలకు तेलंगाना विद्यार्थी अमर वीरुలకు तेलंगाना तल्ली मुद्दुरा तेलंगाना तल्ली मुद्दुरा तेलंगाना तल्ली मुद्दुरा हाय 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 जय तेलंगाना जय केसीआर जय केसीआर जय केसीआर जय केसीआर जय केसीआर जय केसीआर उधर भी देखो रेवंत अदानी, इधर भी देखो रेवंत अदानी, इधर भी देखो रेवंत अदानी, उधर भी देखो रेवंत अदानी, इधर भी देखो रेवंत अदानी, पीछे भी देखो रेवंत अदानी, आगे भी देखो रेवंत अदानी, इधर भी देखो रेवंत अदानी, इधर भी देखो रेवंत अदानी, इधर भी देखो रेवंत अदानी, पीछे भी देखो रेवंत अदानी, आगे भी देखो रेवंत अदानी, इधर भी देखो रेवंत अदानी, उधर भी देखो रेवंत अदानी, इधर भी देखो रेवंत अदानी, पार भी देखो रेवंत अदानी, इधर भी देखो रेवंत अदानी, आगे भी देखो रेवंत अदानी। కోట్లు 6,000 కోట్లు ఈఆర్సీ ఇచ్చిన ఏదో ఫైండింగ్స్ ఉన్నాయో అది ప్రభుత్వమే చెల్లించాలని, ప్రభుత్వమే దాన్ని సర్దుబాటు చేయాలని, ఇచ్చిన ఆర్డర్ని మరి రోల్ బ్యాక్ చేసుకోవాలని మరి డిమాండ్ చేస్తూ అన్ని ఎస్సీ ఆఫీసులు, అన్ని జిల్లా ఎస్సీ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి వినతిపత్రం ఇవ్వాలని మరి నిర్ణయించాం. దాంతోపాటు ఎక్కడైతే డిస్కామ్స్ ఉంటాయో డిస్కామ్ల దగ్గర మాత్రం డిస్కామ్లో ఉన్న సిఎండి దగ్గరికి ఇచ్చి వాటికి వచ్చి ఎస్సీలకు ఇవ్వాలనేది ఇచ్చాము ఈ కార్యక్రమాన్ని. అలాగే జనవరి 3వ తేదీ నాడు ఇప్పుడు వచ్చి ఫీజు రింబర్స్మెంట్ని మరి ప్రభుత్వం వచ్చి 7 నెలలైంది. మరి గత ప్రభుత్వంలో ఆగ్రబాద్ ఇవ్వాల్సి వచ్చిన దాన్ని కూడా మరి రిలీజ్ చేద్దామంటే ఎలక్షన్ టైంలో చేయకూడదని అప్పుడున్న మరి ఎలక్షన్ కమిషన్ కానీ లేదు ఇప్పుడు ఈరోజు అధికారంలో ప్రభుత్వాన్ని ఆ రోజు ఎన్నికల్లో పిటిషన్లు పెట్టి దాన్ని ఇవ్వనీకంటే ఆఫ్ చేసిన నేపథ్యం. ఇప్పుడు వచ్చి మొత్తం అంతా కలిస్తే అప్పుడే మూడు వాయిదాలు అయిపోయింది, 4వ వాయిదాకి వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చి రిలీజ్ చేయడం వల్ల మరి విద్యార్థులు ఎంత ఇబ్బంది పడుతున్నారు. కాలేజీల్లోనే వచ్చి మరి ఫీజు కడితే కానీ పరీక్షలు కూర్చొని మరి చెప్తున్న పరిస్థితిని కూడా మరి ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి వెంటనే 3వ తారీఖు లోపల మరి వాటిని ఇవ్వాలి. కానీ దాని మీద కూడా 3వ తారీఖు నాడు దానికి వారికి ఒక వినతిపత్రం కలెక్టర్కి ఇవ్వాలని ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని మరి ఈ కార్యక్రమాన్ని కూడా మనం ఉద్దేశించిన విషయాన్ని మరి దానికోసం జిల్లాలో ఉన్న అందరూ జిల్లా పార్టీ అధ్యక్షులు, గౌరవ శాసనసభ్యులు, అలాగే గౌరవ శాసనమండలి సభ్యులు, అలాగే గౌరవ పార్టీ ఇన్ఛార్జీలు, తూర్పు హిందూ మహాసముద్రాన్ని ఆనుకొని ఆగ్నేయ బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ రాష్ట్రానికి వర్ష సూచన చేసింది. ఈ నెల 11, 12వ తేదీల్లో రాయలసీమలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మరికొన్ని చోట్ల మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ ఎస్టీఎంఏ వివరించింది. రేపు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది. కాగా రాగల 24 గంటల్లో ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనించి మరింత బలపడుతోందని ఐఎండీ అమరావతి విభాగం వెల్లడించింది. ఇది బుధవారం నాటికి నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తోందని తెలిపింది. ప్రస్తుతం అల్పపీడన ప్రాంతానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోందని వివరించింది.
ఎలాంటి కాలయాపన చేయకుండా వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని, డిఎస్సి పరీక్షను ఒకే క్వశ్చన్ పేపర్గా ఉండేలాగా చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ జిల్లా కార్యదర్శి రాఘవేంద్ర డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసి మాట్లాడారు. గత ప్రభుత్వం నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయటం వల్లే ఇంటికి పరిమితం కావాల్సి వచ్చిందని, ఈ ప్రభుత్వానికి కూడా అదే గతి పట్టించుకుంటారా అని ప్రశ్నించారు. 3వ తేదీ మెగా షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పేసి మరి ఇప్పుడు కొత్తగా ఇంకో సమస్యను ముందుకు తీసుకొచ్చి ఎస్సీ వర్గీకరణ కోసం కమిషన్ వేసానంటున్నాడు. కమిషన్ వేసి నెల 10 రోజులైనా అది పని కూడా సరిగా మొదలు కాలేదు. కావాల్సినటువంటి డేటా, ఎస్సీ వర్గీకరణ కావాల్సిన డేటా అంతా కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది. గత ప్రభుత్వమే క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ చేసింది. ఎవరు ఏం ఉద్యోగం చేస్తున్నారు, ఏ కులం వారు ఏం తింటున్నారు అనేది కూడా ఆ రోజు డేటా కలెక్ట్ చేశారు. మరి అవన్నీ ఉన్నప్పుడు వాళ్ళు కమిషన్ పేరుతోని కాలయాపన ఎందుకు చేస్తున్నారని చెప్పేసి ఈరోజు మేము నిరుద్యోగులు అడుగుతా ఉన్నాం. 2018 నుంచి డిఎస్సీ లేక చాలా ఇబ్బందుల్లో ఈరోజు డిఎస్సీ అభ్యర్థులు ఉంటే మరొక 6 నెలలు అని చెప్పేసి ఇప్పుడు సావుకారు సమ్మగా చెప్పినట్టు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెప్తా ఉన్నారు. 6 నెలలకు కూడా మీరు పూర్తి చేసే పరిస్థితి లేదు. కాబట్టి మేము అడిగేది ఏమంటే, ఇచ్చిన మాట ప్రకారం ఈ డిసెంబర్ లోపు మొత్తం ప్రాసెస్ పూర్తి చేస్తా ఉన్నారు కదా, కనీసం డిసెంబర్ లోపు షెడ్యూల్ ఇవ్వండి స్వామి అని చెప్పేసి ఈరోజు డిఎస్సీ అభ్యర్థులుగా మేము అడుగుతా ఉన్నాం. అలాగే 2018లోన బాగా చదివిన వాళ్ళకి ఉద్యోగాలు రాలేదు. కారణం ఏంటి అంటే మొత్తం కూడా నార్మలైజేషన్. ఈ నార్మలైజేషన్ వల్ల 10-15 పేపర్లు రాస్తున్నారు. ఎవరికి ఎక్కువ వచ్చినా ఎవరికి తక్కువ వచ్చినా అర్థం కావట్లేదు. కాబట్టి వెంటనే మొత్తం కూడా ఒకే పేపర్ పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. షెడ్యూల్ ఇవ్వాలి, ఒకే పేపర్ పెట్టాలి. ఈ 2 డిమాండ్ల కోసమే ఈరోజు ధర్నా జరుగుతుంది. ప్రభుత్వం సంధించకపోతే రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోన ఆందోళన చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. నాగేసి డివైఎఫ్ఐ జిల్లా కమిషనర్. కాలికి గాయం కావడంతో సినీ నటుడు మంచు మనోజ్ బంజారాహిల్స్లోని టీఎక్స్ ఆసుపత్రికి వచ్చారు. అక్కడ ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆయనతో భార్య మౌనిక కూడా ఉన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం ట్యాంక్ బండ వద్ద నిర్వహించిన ఎయిర్ షోను ప్రారంభించారు. 15 సూర్యకిరణ విమానాలతో చేసిన విన్యాసాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఎయిర్ షోను తిలకించేందుకు నగరవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
కాకినాడ కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగంలో పలు విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని విధులు బహిష్కరించడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు బత్తుల శివశంకర్ పేర్కొన్నారు. సోమవారం కాకినాడ వాటర్ వర్క్స్ వద్ద ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్లు యూనియన్, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. కార్పొరేషన్ ఇంజనీరింగ్ కార్మికులందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ప్రకటించిన సమ్మె పిలుపులో భాగంగా ఈ రోజు నుంచి కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి వాటర్ సిబ్బంది, స్ట్రీట్ లైటింగ్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది, అలాగే పార్క్ మజ్దూర్ సిబ్బంది, వర్క్ ఇన్స్పెక్టర్స్ వీళ్ళందరూ కలిసి ఏకగ్రీవంగా సమ్మెలో కూర్చోవడం జరిగింది. మరి ప్రధానంగా ప్రభుత్వం ఆ ఇంజనీర్ కార్మికుల రాష్ట్రంలో ఉన్నటువంటి 123 మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఇంజనీర్ కార్మికులకు ప్రధానమైన సమస్యలు జీతాల విషయంలో ప్రభుత్వం వారు చొరవ తీసుకుని మా న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని ప్రధానంగా టెక్నికల్, నాన్ టెక్నికల్గా పనిచేస్తున్నటువంటి ఈ ఇంజనీర్ కార్మికులకు, టెక్నికల్ కార్మికులకు 29,200 రూపాయలు, నాన్ టెక్నికల్కు 24,500 రూపాయలు అమలు చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే చనిపోయిన కార్మికులకు, విధి నిర్వహణలో చనిపోయినటువంటి కార్మికులకు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగ భద్రత కల్పించాలని మేము న్యాయమైన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే 15 సంవత్సరాలు పైబడి పనిచేస్తున్నటువంటి ఇంజనీరింగ్ కార్మికులందరూ కూడా క్రమబద్ధీకరించాలని మేము న్యాయమైన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఆరోగ్యరీతిగా బలహీనమై అనారోగ్యం పాలైనటువంటి విధి నిర్వహణలో అనారోగ్యం పాలైనటువంటి కార్మికులకు 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగ భద్రత కల్పించాలని మేము న్యాయమైన డిమాండ్ ప్రకటన చేస్తున్నాం. అలాగే జీతభత్యాల విషయంలో వారి యొక్క పరిస్థితులను బట్టి, సీనియారిటీని బట్టి జీతాలు పెంచాలని మేము న్యాయమైన డిమాండ్ తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి మాకు ఇంజనీర్ కార్మికులకు కడుపు కోతను తీర్చాలని మేము ప్రకటన. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించి కాకినాడ జేఎన్టీయూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీలో ప్రారంభమైన తొలి దశ ఓట్ల లెక్కింపు ప్రక్రియను సోమవారం జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి సమక్షంలో ప్రారంభించారు. కౌంటింగ్కు హాజరైన ఎమ్మెల్సీ అభ్యర్థులు బొర్రా గోపిమూర్తి, డాక్టర్ కవల నాగేశ్వరరావు, పలుగు దీపక్, గంధం నారాయణరావు, నామల వెంకటలక్ష్మి పాల్గొన్నారు. గ్రామాల్లో భూ వివాదాల పరిష్కారానికి ఈ నెల 10 నుంచి జనవరి 8 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు రాజమండ్రి రూరల్ తహసీల్దార్ కుమార్ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రెవెన్యూ గ్రామాధికారుల సదస్సులో పాల్గొని 22A ఫ్రీ హోల్డ్ భూ ఆక్రమణలపై బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరిస్తామన్నారు. పరిష్కరించలేనివి నిర్దేశిత ప్రొసీజర్ ప్రకారం పరిష్కరిస్తామని తెలిపారు. వచ్చే నెల జనవరి 8వ తారీఖు వరకు కూడా రెవెన్యూ సదస్సులు ప్రతి గ్రామంలోని నిర్వహించడానికి సన్నాహాలు చేశారు. దాని నిమిత్తం ఆ గ్రామ స్థాయిలో ఒక్కొక్క రోజు గ్రామాన్ని బట్టి మనం ప్రతి టీము అంటే సర్వే ఆల్ దానికి సంబంధించి ల్యాండ్కి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్లు కూడా అధికారులు దీనికి అటెండ్ అవుతాం. అటెండ్ అయినప్పుడు ఆ లోకల్గా ఎవరైతే మీరు ఉంటారో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు వచ్చి ఈ భూములకి సంబంధించి మీ యొక్క సమస్యని చెప్పుకుంటే
అవి ఏ లెవెల్లో మేము పరిష్కరించగలమో తీసుకుని. ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద డిమాండ్స్ డే సందర్భంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ మాట్లాడుతూ దేశంలో కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై న్యూయార్క్ కోర్టులో 2100 కోట్ల అవినీతి ఆరోపణలు వచ్చాయని, వాటిపై కేంద్ర ప్రభుత్వం నోరు మెదపకుండా మౌనంగా ఉందన్నారు. నమస్కారం. డేగా ప్రభాకర్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు. ఈరోజు దేశవ్యాప్తంగా డిమాండ్స్ డే పాటించమని సిపిఐ జాతీయ సమితి పిలిపించింది. అందులో భాగంగానే ఏలూరు ఏరియా ఆధ్వర్యంలో ఏలూరు పాత బస్టాండ్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ఈ డిమాండ్స్ డే జరుగుతూ ఉంది. ప్రధానంగా అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర పెడతానికి కారణం ఏమంటే, రాజ్యాంగానికి అంబేద్కర్ గారు కన్వీనర్గా ఉండి తయారు చేసిన రాజ్యాంగానికి అంబేద్కర్ గారు కన్వీనర్గా ఉండి తయారు చేసిన రాజ్యాంగానికి బీజేపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా తూట్లు పొడుస్తూనే ఉంది. దానికి వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు ఆందోళన చేస్తూనే ఉన్నాయి. రాజ్యాంగాన్ని రక్షించమని మేము కోరుతా ఉన్నాం. అట్లాగే ఏదైతే అదానీ ఉన్నాడో, మోడీ గారికి అమిత్ షా గారికి ముద్దుబిడ్డ, ఆయన సెబీ ఆధ్వర్యంలో విద్యుత్ ఒప్పందాలు చేసి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి దీంతోపాటు ఇంకో 3 రాష్ట్రాలకి 2100 కోట్ల రూపాయలు లంచాలుగా ఇచ్చాడని చెప్పేసి న్యూయార్క్ డిస్ట్రిక్ట్ కోర్టు తేల్చింది. అందులో 1750 కోట్లు ఆంధ్ర రాష్ట్రానికే వచ్చాయని చెప్పేసి తెలుస్తూ ఉన్నారు. దానికి సంబంధించి సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేసి విచారణ చేసి అందులో మీ ముద్దుబిడ్డ తప్పుందా లేదా తేల్చి ఉంటే అరెస్ట్ చేయాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు వీళ్ళేమో ముద్దాయిని వెనకేసుకొస్తూ అమెరికా భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుంది అదానీని అనడం ద్వారా అని చెప్పేసి. పెంటపాడు ప్రజా సంఘాల కార్యాలయం వద్ద రైతాంగ సమస్యలపై సమావేశం సోమవారం జరిగింది. జిల్లా రైతు సంఘం నాయకులు పాల్గొని మాట్లాడారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దాని ప్రభావం వల్ల మన జిల్లాలో కూడా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారని తెలిపారు. కావున ప్రభుత్వం వెంటనే స్పందించి తేమ శాతం వెంటనే సడలించాలని, రైతులకు అవసరమైన సరుకులు ప్రభుత్వం వెంటనే సప్లై చేసి రైతులను ఆదుకోవాలన్నారు. ప్రజా సంఘాల కార్యాలయం వద్ద రైతాంగ సమస్యల మీద సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిక చేస్తున్నారు. బంగాళాఖాతంలో తుఫాను పట్టింది, ఇక్కడ మన జిల్లాలో కూడా వర్షం చెప్తున్నారు. అయితే గతంలో మనం చూసాం, ఆగస్టు నెలలో తుఫాను వచ్చి కొంత నష్టపరిచింది. ఇప్పుడు మళ్లీ తుఫాను అంటున్నారు. అయితే ఈ సంవత్సరం రైతు చాలా ఇబ్బంది పడ్డాడు. ఊడ్పు ఆకుముళ్ళు పోసిన కాడి కూడా రైతుకి అధిక వర్షాలతో నానా ఇబ్బంది పడ్డాడు. ఆకుముళ్ళు కుళ్ళిపోయి, కొన్ని చోట్ల నాట్లేసి నాట్లు కూడా కుళ్ళిపోయి మళ్లీ ఆకులు పోసి మళ్లీ ఊడ్చాడు. ఆ చేలు ఇప్పుడు ఎనర్జీగా వస్తున్నాయి. మొన్న నవంబర్ నెలలో వచ్చిన తుఫానికి వచ్చేలు లేకపోతేలని కూడా పడిపోయి నేల అంటేసి ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ తుఫాన్ అంటున్నారు. ఆ చేలు ఇప్పుడు కోట్లకు వచ్చి కోట్లకు వస్తున్నారు రైతు. అయితే ఇప్పుడు మళ్లీ తుఫాన్ వచ్చి వర్షం పడితే రైతు పరిస్థితి ఎగరికి వచ్చినట్టుగా మారుతుంది. ఈవేళ శాస్త్రవేత్తలు చెప్పినా లేదా వ్యవసాయ అధికారులు చెప్పినా ఏం చెప్తున్నా, ప్రతి గింజ కూడా మేము కొంటామని చెప్పంటారు వ్యవసాయ అధికారులు. అయితే ఈవేళ మనం చూసాం, ఈ జిల్లాలోనే ఈ పెట్టుబడి మండలంలోనే 150% మంది రైతులు ఈవేళ ప్రైవేట్ మార్కెట్లోనే దళాలు అమ్ముకున్నారు. కారణం ఏంటంటే ఈవేళ తేమ శాతం 17% ప్రభుత్వం చెప్తుంది. అయితే ఈవేళ వ్యవసాయ అధికారులు చెప్పినా లేకపోతే వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పినా, పౌర సరఫరా శాఖ మంత్రి గారు చెప్పినా తేమ శాతం మేము సడలించాం, మేము 25% వరకు తేమ శాతం మేము తీసుకుంటామని చెప్పి ఈవేళ పౌర సరఫరా శాఖ మంత్రి. ప్రకాశం జిల్లా కొమరోలు ఎస్ఐ వెంకటేశ్వర నాయక్ సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా వ్యవహరించాలని హెచ్చరించారు. ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి పేరుతో సైబర్ నేరగాళ్లు చేస్తున్న ఫేక్ ఫోన్ కాల్స్తో జాగ్రత్తగా ఉండాలని అన్నారు. సైబర్ నేరగాళ్లు నమ్మించేందుకు వీడియో కాల్ చేస్తామని చెబుతున్నారని, దయచేసి వారితో వీడియో కాల్ మాట్లాడి సమస్యల్లో పడవద్దని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ మధ్య మీరు ఫేమస్ యూట్యూబర్ గురించి వినే ఉంటారు అందరూ. హర్షసాయి అని చెప్పేసి ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా చాలా డబ్బులు అందరికీ సహాయం చేస్తున్నట్టు
యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా కానీ హల్చల్ చేస్తూ ఉన్నాడు అతను. ప్రస్తుతానికి అతను అండర్ గ్రౌండ్లో ఉన్నాడు, ఓకేనా, ఎక్కడున్నాడో తెలియదు. ఈ హర్ష సాయి పేరు చెప్పుకొని ఈ సైబర్ నేరగాళ్ళు కొత్త రకం నేరానికి పాల్పడుతూ ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే హర్ష సాయి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటుందండి ఒకటి, దాన్ని మనం ఏదన్నా కానీ ఇప్పుడు ఇంతకుముందు అతను హెల్ప్ చేసేవాడు కాబట్టి ఏదైనా సింపుల్గా హెల్ప్ మీ అనే ఒక మెసేజ్ పెడితే అతను అక్కడ నుంచి మనకు సైబర్ నేరగాళ్ళు ఆ మెసేజ్ చూసి మనకు కాల్ బ్యాక్ చేస్తారనమాట. కాల్ బ్యాక్ చేసి అతను హర్ష సాయి అన్నట్టు మనతో మాట్లాడతాడు. అంటే వాడు హిందీలో మాట్లాడవచ్చు, ఇంగ్లీష్లో కూడా మాట్లాడవచ్చు. మనం హెల్ప్ చేస్తామండి, మీకు ఏం కావాలో చెప్పండి అని చెప్పగానే యాక్చువల్గా హర్ష సాయి ఏం చేసేవాడు, డబ్బు పరంగా అందరికి హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు. మీకు డబ్బు పరంగా హెల్ప్ చేస్తాం, మీకు ఎంత అమౌంట్ కావాలని చెప్పేసి వాళ్ళు మన అకౌంట్ నెంబర్ కానీ ఫోన్పే నెంబర్ కానీ ఖచ్చితంగా అడుగుతారు. వాళ్ళు మన అకౌంట్ నెంబరు ఫోన్పే నెంబర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మధ్య మన అమెజాన్ పే అనేది ఉంటుంది. ఆ అమెజాన్ పేలో వాళ్ళు ఫేక్ ఒకటి డబ్బులు ట్రాన్సాక్షన్ చేస్తున్నట్టు ఒక ఫేక్ ఒకటి క్రియేట్ చేసి మనకు ట్రాన్సాక్షన్ చూపిస్తాడు. పే అయినట్టు మనకు ఒకటి రిసిప్ట్ లాగా చూపించేసి మనకు వాట్సాప్ చేస్తారనమాట. తర్వాత ఏం చేస్తాడు వాడు, మీకు ఆల్రెడీ అమెజాన్ పేలో అమౌంట్ పంపించానండి, మీరు అడిగినంత అమౌంట్, దీనికి కొంత ట్యాక్స్ పడుతుందని చెప్పేసి ఒక QR కోడ్ పంపిస్తున్నాను మీకు. ఆ QR కోడ్ను స్కాన్ చేసుకుని మాకు సమ్ అమౌంట్ ఇస్తే ఆ అమౌంట్ అనేది మీ అకౌంట్లోకి వచ్చేస్తాయని చెప్పి ఒక ఫేక్ న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. Audio Jungle.